ఇది సాధారణ సినిమా కాదు మిత్రమా, ఇది మన గౌరవం, మన భావోద్వేగం, మన బాహుబలి. అవును, మరోసారి ఈ మహిష్మతి రాజ్యం తెరపైకి రాబోతుంది. దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభి యార్లగడ్డ మరోసారి చేతులు కలిపారు. ఈసారి బాహుబలి ది ఎపిక్ రూపంలో. ప్రొడ్యూసర్ శోభ యార్లగడ్డ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక సూపర్ అప్డేట్ ఇచ్చారు. బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి 2 ది కంక్లూజన్, ఈ రెండు భాగాలను కలిపి ఒకే సింగిల్ కంటిన్యూయేషన్ కథగా ఎడిట్ చేస్తున్నారట. దాని పేరే బాహుబలి ది ఎపిక్. రాజమౌళి గారు ఫైనల్ టచ్లు ఇస్తున్నారని ఆయన కన్ఫర్మ్ చేశారు. కొత్త వర్షన్ లో చూడని కొన్ని కొత్త సీన్లు కూడా ఉండబోతున్నాయట. ఇది పాత సినిమా కాదు, ఇది కొత్త అనుభవం. ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX లాంటి ప్రీమియం ప్లాట్ఫామ్ లో విడుదల కానున్నది. మరి రిలీజ్ డేట్ అక్టోబర్ 31, 2025. అంటే 10 ఏళ్ల మైలురాయికి గిఫ్ట్ గా మనకు వస్తుందంట. ఇది మహిష్మతి రాజ్యానికి చెందిన 2 తరాల గాథ. ప్రజల మనసులు గెలుచుకున్న అమరేంద్ర బాహుబలి ద్రోహం వల్ల పతనం అవుతాడు. ఆ తర్వాత అతని కుమారుడు మహేంద్ర బాహుబలి, అంటే మన శివుడు, తన తండ్రి గౌరవం కోసం బల్లాల దేవుణ్ణి ఎదురించి రాజ్యాన్ని తిరిగి పొందే కథ. ఇది ప్రతీకారం కాదు, ఇది పునర్జన్మ లాంటి భావోద్వేగం మనం మళ్ళీ చూడబోతున్నాం. ప్రభాస్ యాజ్ అమరేంద్ర బాహుబలి అండ్ మహేంద్ర బాహుబలి, రానా దగ్గుబట్టి యాజ్ బల్లాల దేవ, అనుష్క శెట్టి యాజ్ దేవసేన, తమన్నా యాజ్ అవంతిక, రమకృష్ణ, సత్యరాజ్, నాజా లాంటి ఈ లెజెండరీ నటులందరూ మళ్ళీ మనకు కనువిందు చేయబోతున్నారు. మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి గారి స్టైలే వేరు. ఒక్కసారి బాహుబలిని మళ్ళీ థియేటర్లో చూడడం అంటే మన జ్ఞాపకాలు, మన సినిమా చరిత్రని మళ్ళీ అనుభవించడం లాంటిది. మరి మీరు చెప్పండి, అక్టోబర్ 31న ఎవరు బాహుబలితో థియేటర్లో కలవబోతున్నారు? కింద కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.